బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న గూడ్స్ రైలు ప్యాసింజర్ రైలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి. ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో 2 రైళ్లు అనేవి కూడా ఢీకొన్నాయి. గూడ్స్ రైలుని కోర్బా ప్యాసింజర్ రైలు ఢీకొంది. అయితే ఈ ఘటనలో 6 మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ముఖ్యంగా జయరాం నగర్ స్టేషన్ సమీపంలో ఈ ఘటన అనేది కూడా చోటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలన్నిటి కూడా తెలియాల్సి ఉంది. అయితే ఘటన అనేది కూడా జరిగిన దాని పట్ల కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. అసలు ఈ ఘటన అనేది ఎందుకు జరిగింది, ఘటన వెనుక ఉన్న కారణాలు ఏంటి, అసలు ఈ ఘటన మానవ తప్పిదమా లేకపోతే సిగ్నల్ వల్ల ఈ ఘటన అనేది కూడా చోటు చేస్తుందా అనేది కూడా చూడాల్సింది. ఎందుకంటే ఇటీవల కాలంలో రైల్వే భద్రత కోసం అనేక చర్యలు కూడా తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఘటన అనేది కూడా చోటు చేసుకోవడం అనేది ప్రాధాన్యత అనేది కూడా సంతరించుకుంది. ఎందుకంటే సేఫ్టీ సంబంధించి ఎన్నో చర్యలు కూడా తీసుకుంటున్నారు. మరి అట్లాంటప్పుడు 2 రైళ్లు ఒకే ట్రాక్ పై వచ్చి ఏ విధంగా ఢీకొన్నాయనే దానిపైన కూడా ఉన్నత స్థాయి అధికారులు విచారణ అనేది కూడా జరుపుతున్నారు. ఘటన జరిగిన తీరు పట్ల, ప్రమాదం పట్ల కూడా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించడం కూడా జరిగింది. అధికారులను హుటాహుటిన ప్రాంతానికి వెళ్లి అక్కడ జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకొని ఇమ్మీడియట్లీ దానికి సంబంధించి రిపోర్ట్ అనేది కూడా ఇవ్వాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అసలు ఈ ప్రమాదం అనేది ఎందుకు జరిగిందన్న కోణంలో మాత్రం ఇంకా పూర్తి వివరాలు కూడా తెలియాల్సింది. అయితే ఇది మానవ తప్పిదం వల్ల జరిగిందా లేకపోతే మరే ఘటన వల్ల కూడా చోటు చేసుకుందా అనేది కూడా ఇంకా తెలియాల్సింది. రైట్, థ్యాంక్ యూ శిరీష్. ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న గూడ్స్ రైలు ప్యాసింజర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న గూడ్స్ రైలు పాసింజర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 6 మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి. అయితే గత 4-5 రోజుల నుంచి కూడా మన మేజర్ గా అయితే ఫస్ట్ యాక్సిడెంట్ లో చూస్తూ వస్తున్నాం. ఏదైతే కర్నూలు దగ్గర యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో అక్కడ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్ గా 5-6 బస్సులు యాక్సిడెంట్ జరుగుతూ వచ్చాయి. కాకపోతే ఈ రోజు అయితే ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ దగ్గర 2 రైళ్లు ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. ఒక వైపు గూడ్స్ రైలు, ఇంకొక వైపు కోర్బా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్. ఈ 2 అయితే ఒక్కసారిగా ఢీకొన్నాయి. మేజర్ రైలు వేటికి సంబంధించిన ట్రాక్ లో వెళ్తూ ఉంటాయి, కానీ ఏదో ట్రాక్ చేంజ్ అవ్వడమో లేకపోతే ఏదో కారణాల వల్ల అయితే ఒకటి ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. ఏదో ఒక వైపు ఉన్నది ఈ గూడ్స్ రైలు కావడంతో దానికి సంబంధించి ఆస్తి నష్టాలు కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కాకపోతే ఇంకొక వైపు ఉన్నది ఏదైతే ప్యాసింజర్ ఎక్స్ప్రెస్ కోర్బా ప్యాసింజర్ ఎక్స్ప్రెస్, దాంట్లో అయితే ఇప్పటికే 6 మృతి చెందినట్టుగా తెలుస్తుంది. అంటే పూర్తిగా ట్రైన్ మొత్తం కూడా ఇంకో ట్రైన్ మీద ఎక్కేసినట్టు విజువల్స్ మనం చూస్తూ వస్తున్నాం. వాటి వల్ల ముందు వైపు ట్రైన్ ముందు వైపు కూర్చొని చాలా మందికి కూడా తీవ్ర స్థాయిలో గాయాలు కూడా అయ్యాయి. ఇది 6 ఎవరైతే ఉన్నారో ఆ 6 కూడా ఇలా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంది. మేజర్ గా ఇదంతా కూడా జయరామ్ నగర్ స్టేషన్ సమీపంలో అయితే జరిగింది. ఇప్పటికీ కూడా సహాయక చర్యలు కొనసాగుతూ వస్తున్నాయి. ఈ రైలుకి సంబంధించిన మేజర్ గా ట్రాక్స్ అనేది కూడా క్లియర్ చేయాల్సిన అవసరం అనేది తప్పకుండా ఉంటుంది. దీనివల్ల వేరే రైళ్లు కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కడికక్కడ రైళ్లు కూడా ఆగిపోయే సమస్య అయితే ఏర్పడుతుంది. మేజర్ గా మనం చూసుకున్నట్లయితే ఈ రైలు అనేది ట్రాక్ సంబంధించిన ట్రైన్స్ వాళ్ళకు కూడా సరే, అది కాకుండా ఆ ట్రాక్స్ ట్రైన్స్ కూడా అక్కడిని తప్పకుండా అంటే ఎంత తొందరగా క్లియర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలా క్లియర్ చేయలేని పక్షంలో మాత్రం తప్పకుండా వేరే ట్రైన్స్ కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదే ట్రాక్ మీద వెళ్ళకుండా డిజైన్ చేయబడి ఉంటాయి వాటి రూట్ సంబంధించి. ఆ ట్రాక్స్ కూడా అటు ఇటు అవ్వడం వల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతూ వస్తుంటాయి. మేజర్ గా ఈ ఫస్ట్ అయితే సహాయక అన్ని కొనసాగించి ట్రైన్స్ అనేవి అక్కడి నుంచి క్లియర్ చేస్తే బెటర్ గా ఉంటుందని కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుచిత. कॉलेज के पीछे तरफ का है। 10 मिनट हुआ अभी जस्ट एक्सीडेंट। ये करंट का एक्सीडेंट है अभी। ఛత్తీస్గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. 2 రైళ్లు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈ ఘటన బిలాస్పూర్ లోని జయరామ్ నగర్ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గూడ్స్ రైలును కోర్బా ప్యాసింజర్ ట్రైన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 25 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. चौकसा कॉलेज के पीछे, ये चौकसा कॉलेज के पीछे तरफ का, ये देखिए चौकसा कॉलेज के पीछे तरफ का है। 10 मिनट हुआ अभी जस्ट एक्सीडेंट हुआ। ये करंट का एक्सीडेंट है अभी 10 मिनट पहले।
బులెటిన్లో షార్ట్ బ్రేక్